బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి విడుదల రజని హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు మెట్లెక్కారు. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న రజని పిటిషన్పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. రజనీకి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠలో వైసీపీ కాడనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ సాయి, మనం చూస్తున్నాం ఏదైతే వైసీపీలో ఉన్న ఒక నేత పైన విడుదల రజనీ పైన ఇప్పటికే స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి అక్రమంగా కొన్ని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలపైన కేసు నమోదవడం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో వాదన ఉంది. అయితే రజనీ తరపు నుంచి ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది అంటారు తన న్యాయవాది? ప్రధానంగా ఈ రోజు విడుదల రజనీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఏసీబీకి నమోదు చేసినటువంటి కేసులో ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అయితే కేసు విచారణకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ఇటు విడుదల రజనీకి సంబంధించినటువంటి నేతలంతల్లో కూడా ఉత్కంఠ నెలకొందనే విధంగా చెప్పొచ్చు. ముందస్తు బెయిల్ అనుమతిస్తారా లేకపోతే విచారణకి సహకరించమనే విధంగా కోర్టు ఆదేశాలు ఇస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ లీగల్ గా ఎదుర్కొంటామనే విధంగా ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా కేసుల అంశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందో అనేటటువంటి టెన్షన్ వాతావరణం మాత్రం విడుదల రజనీ వర్గాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే A2గా ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ జాషువా కూడా తన వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది. క్లియర్ గా ఈ కేసులో అయితే డబ్బులు డిమాండ్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అది అనేది కంపల్సరీగా జరిగినటువంటి అంశం అనే విధంగా కూడా విజిలెన్స్ కి సంబంధించినటువంటి విచారణ నేపథ్యంలో ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇక ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా అన్ని ఆధారాలు కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరీగా విడుదల రజనీకి సంబంధించి ఈ కేసు అనేది కొంత తీవ్రంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా ఇటు విడుదల రజనీకి సంబంధించినటువంటి వర్గం కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆలోచన చేస్తున్నారు. దీంతోనే ముందస్తు బెయిల్ కోరుతూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, కేసు విచారణకు సంబంధించినటువంటి అంశంలో ముందస్తు బెయిల్ ఇచ్చి ఒకవేళ విచారణ చేపట్టమంటారా లేకపోతే ఎలాంటి కంపల్సరీగా విచారణ అనేది చేపట్టేటటువంటి పరిస్థితులకు ఆదేశాలు ఇస్తారా అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే నిన్నటి వరకు డైరెక్ట్ గా విచారణకు సంబంధించినటువంటి నోటీసులు విడుదల రజనీకి ఇస్తారనే విధంగా కూడా కొంత అధికారుల్లో చర్చ జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది, కేసు రిజిస్టర్ అయింది, ముందుకు వెళ్తుంది. కానీ విడుదల రజనీకి కానీ ఈ కేసులో ఉన్నటువంటి మరో A2 కానీ A3 కానీ A4 కానీ ఎవరికి కూడా నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి వీళ్ళకి సంబంధించినటువంటి విచారణలు ఎట్లా జరుగుతాయనే దానిపైన చర్చ జరుగుతుండగానే ప్రస్తుతం విడుదల రజనీ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రత్న రైట్ సాయి, అయితే పేదవాడి కళ్ళల్లో బాధను చూస్తేనే నేను ఏడుస్తాను తప్ప ఇటువంటి కేసులకి నేను అసలు భయపడను, బెదరను అని చెప్పిన రజనీ ఇప్పుడు విచారణ ప్రారంభం కాకముందే కోర్టుకు వెళ్ళి బెయిల్ కోసం పిటిషన్ వేసే వరకు వచ్చింది అని అంటే విచారణకి సంబంధించి భయపడుతున్నారు. ఖచ్చితంగా ఏ తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవచ్చు కదా అని చెప్పి కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆరోపిస్తున్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించే కాదు, ఈ కేసుకు ముందు కోటి శివ అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కేసులో కూడా ఆమె పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. దాంట్లో అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు. ఆ కేసు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విడుదల రజనీ అయితే అనేక సార్లు క్లియర్గా చెప్పడం జరిగింది. కంపల్సరీగా నేను ఈ కేసుల్ని న్యాయపరంగా ఎదుర్కొంటాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడో ఈ అంశాలకు సంబంధించి కంపల్సరీగా విచారణలు కనుక జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది మాత్రం వాళ్ళలో ఇంటర్నల్ గా చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా మనం ప్రస్తుత పరిణామాలని అంచనా వేయొచ్చు. అందుకే హైకోర్టుకి ఆశ్రయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ జరిగితే కంపల్సరీగా రిమాండ్ జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి
పదవుల్లో ఉండి అవినీతికి పాల్పడినటువంటి అంశంలో కంపల్సరిగా కఠినమైనటువంటి చట్టాలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కేసుల్లో కనుక విచారణ జరిగి కంపల్సరిగా కోర్టులో కనుక ప్రూవ్ అయితే కంపల్సరిగా వీళ్ళు న్యాయపరంగా అనేక అంశాలు ఎదుర్కొన్నప్పటికీ ఏ విధంగా ముందుకు వెళ్ళినా వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంట్లో రిమాండ్ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది నిపుణులు కూడా చెప్తున్నారు. దీంతోనే విడుదల రజని హైకోర్టును ఆశ్రయించారనే విధంగా కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. ఏదైనప్పటికీ పైకి ఒక విధంగా ఎదుర్కొంటామని చెప్పినా లోపలగా మాత్రం ఇంటర్నల్ గా మాత్రం కొంత కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఇంటర్నల్ గా ఆ మదన గోళాలు అయితే స్టార్ట్ అయ్యాయనే విధంగా మాత్రం కొంత విడుదల రజని వర్గం నుంచి అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి హైకోర్టుకు సంబంధించిన తీర్పే ప్రస్తుతం విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోటి క్లియర్ గా మనం ఆ రోజు ఏదైతే ఈ ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రెస్ మీట్ పెట్టగా మనం అడిగితే ఎలా ఎదుర్కోబోతున్నారంటే అరెస్ట్ కదా చేస్తే చేశారనే విధంగా కూడా చెప్పినటువంటి విడుదల రజని ఈ రోజు హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం చూస్తే పరిణామాలు కూడా కొంత తీవ్రంగా ఉన్నాయి అనే విధంగా కూడా చెప్పొచ్చు. కంపల్సరీగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆధారాలన్నీ పక్కాగా ముందుకు వెళ్తున్నాయా అనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాయి.